తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నిర్మల్ జిల్లా కుంటాలలో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. 500 క్వింటాల సోయా పంట నష్టపోయామని, తీసిన పత్తి సైతం తడిసి ముద్దైందని రైతులు ఎంఆర్ఓ కమల్ సింగ్ ను కలిసి వివరించారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రాజ్యం నిర్దేశించిన వ్యవసాయం ముంగట పడ్డట్టు చరిత్రలో లేదు. అదే విధంగా గత 30 రోజులుగా కురుస్తున్న వర్షాలు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి చెప్తున్నారు. ఏమంటున్నారంటే 15 రోజుల్లో వారం రోజుల్లో వర్షాలు రాబోతున్నాయి అని చెప్పి చెప్తున్నారే తప్ప మరి రైతులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత గోసపడుతున్నారు అని చెప్పేసి ఏ ఒక్క నాయకులు కూడా రైతుల గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే అధ్వానంగా అంటే రైతు కుప్ప దగ్గరికి పోయి తీస్తే ఆ కుప్పలకి వెళ్ళి మగ్గిపోయి వాసన అంటే ఇట్లా కంపు భరించలేని కంపు వస్తున్నది. అలాంటిది భరించుకుంటా రైతు ఆరబెట్టుకుంటే ఈ భారీ వర్షానికి మొలకలు వచ్చి పాడైపోతున్నాయి. గత 15 రోజుల కింద మొక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రం ఏర్పాటు చేసిన రోజు ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. సార్, ఈ సోయా కొనుగోలు తొందరగా ఏర్పాటు చేస్తే రైతులు ఇంత ముంగడ పడతారని చెప్పినాం. ఎందుకోసం అంటే 10 క్వింటాలు వెళ్లాల్సిన సోయా 2-3 క్వింటాలు మాత్రమే వెళ్తున్నది. దాన్ని కూడా చిన్న సన్నకారు రైతు దళారులకు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఈ పంట ఖరాబ్ అయితే అవి కూడా పైసలు రావని చెప్పేసి అమ్ముకుంటున్నారు.